భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా సిపిఎం పార్టీ నుండి ఎండి జహంగీర్ నేడు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి ఏఆర్ గార్డెన్ వరకు సిపిఎం పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. వినాయక చౌరస్తాలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం అభ్యర్థి జహంగీర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏఆర్ గార్డెన్ లో సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని, మతోన్మాద బీజేపీని ఓడించాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర నాయకులు చెరుపల్లి సీతారాములు, వీరయ్య, జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభ హాజరైనటువంటి అఖిల భారత నాయకులు, మన పార్టీ పెద్దలు బివి రాఘవులు గారు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు తమ్మినేని వీరభద్రం గారు, ఈరోజు బీజేపీ మీదే మన దృష్టి ఎంత ఉండాలా, మన విమర్శనంతో ఉండాలా చేయాలని మరి కాంగ్రెస్ అసెంబ్లీ ఇండియా నేతలు కాంగ్రెస్ వాళ్ళు సిపిఐ ఉంది, కానీ అసెంబ్లీ ఎన్నికలు సిపిఎం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, కనీసం ఇండియా నేతలు ఉన్న పార్టీలు సిపిఐని ఇతర పార్టీలు పిలిచేసి ఏం చేద్దామని చెప్పి వరకు మాట్లాడారు. పక్కన సిద్ధరామయ్య ఉన్నాడు, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్. ఆయన 15 రోజుల క్రితం మీటింగ్ చేశాడు. సిపిఎం ఇంకా బీసీపీ పార్టీ అందరితో మీటింగ్ వేసి మనం ఇండియా వేదికలో ఉన్నాం, బీజేపీ ఓడించాలి, ఏం చేద్దామని చెప్పేసి మీటింగ్ వేశాడు. ఇక్కడ మీటింగ్ వేసే మీకు తీర్పు లేదా? కేరళ సిపిఎం తిట్టడానికి తీరుతుంది, కానీ ఇక్కడ బీజేపీ వ్యతిరేకంగా ఈ పార్టీ మందిని పోగు చేసేదానికి మీకు తీర్పు లేదే. రేవంత్ రెడ్డి, నీ చిత్తశుద్ధి ఏమిటని చెప్పి నేను అడుగుతున్నాను. చిత్తశుద్ధి ప్రదర్శించు. మనకు సాయంత్రం ఉంది, పేరు పెత్తనం ఇస్తే గుండంతా ఎంటుదని వచ్చేసిందట. ఇప్పుడు ఇన్ని కేరళ పంపించారు, అక్కడ కాంగ్రెస్ ఎన్నికలు ప్రచారానికి. బయట నుంచి పోయిన వాడు మన రాజకీయాలు చెప్పుకోవచ్చు, నీ గురించి చెప్పుకోవచ్చు. అక్కడికి వెళ్ళి పిల్లవాయి చెందామని తిక్కి వచ్చాడు. ఇక్కడ తిక్కుడు అలవాటు అయింది. ఇక్కడ ఈ తిక్కుడు అలవాటు కేరళ పోయి వాళ్ళు చూపించాలని తిక్కుడు అలవాటు. ఆయన ఏమంటాడు, అది కదా చెప్తున్నాం, పక్కన నుంచుకుంటే వాళ్ళ మీద పడుతుందట. నువ్వు అక్కడ పోయి చెప్తున్నావు, ఇక్కడ సంగతి ఏంటి? నేను చాలా చెప్పచ్చు. నోటు ఓటు సంగతి ఏమిటో చెప్పండి. అది నేను చెప్పిన దగ్గర నోటు ఓటు ఏమైంది? అది ఆ కేసు ప్రభుత్వం కేసు పెట్టింది కాబట్టి నువ్వు దోషులని చెప్పి నేను చెప్పాలా? ఈరోజు పిల్లరాయి వైద్యుల మీద కేసు పెట్టారు కాబట్టి అవినీతి పడుతూ నువ్వు చెప్పేస్తున్నావు. ఈరోజు సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద ఐటీ వాళ్ళు పైన వేశారు. అది దుర్మార్గం సిపిఎం చెప్పింది. నేను కూడా చెప్పచ్చు, మీరు అందరూ అవినీతిస్తారని చెప్పేసి. నువ్వు అక్కడ పోయి లోపారేసం వస్తావా? ఇక్కడ కూడా మేము కూడా లోపారేసం వచ్చామా? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అక్కడ కాంగ్రెస్ పార్టీ 17 కోట్లు పైన వేశారు, మీరు అవినీతిస్తారని చెప్పేసి నేను చెప్పాలా? ఓటు జైలు వచ్చావు కాబట్టి ఆ తప్పు కేసు కాదు, నువ్వు అవినీతిపరులని నేను చెప్పాలా? అందుకని నోరు ఉందని పారేసుకుంటే ఉపయోగం లేదు. రాజకీయాలు కూడా ఉండాలి. చంద్రశేఖరరావు గారు అహంకారంతో పోయడం చెప్తున్నాము. ఇట్లాంటి అహంకారంతో ఎవరైనా పోతారు. అందుకని ఇక్కడ ఈరోజు అవసరం ఏంటంటే మన దృష్టి అంతా బీజేపీ మీద పెట్టాలి, బీజేపీ మీద కేంద్రీకరించాలి. ఈరోజు కేరళ వాళ్ళు మోడీ గారికి విజయం తుమ్ముకాయని చెప్తున్నాడు. విజయన్ గారు ఢిల్లీ ఏంటి మోడీకి వ్యతిరేకంగా రమణ చేసి వస్తాడు, విభజన చేసేవాడు అడుగుతున్నాను. ఆయన ఏం చేశాడు? హైదరాబాద్ వెళ్ళి మోడీ గారు మా పెద్దన్న చెప్పొచ్చాడు, పెద్దన్న చెప్పి బిల్లు వచ్చాడు.
అందుకని నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే ఇవన్నీ మర్చిపోదాం. ఎన్నికలు వస్తున్నాయి. మీ లెక్కల ప్రకారమే 5-6 సీట్లు బీజేపీ తెలుసుదేమని చెప్పేసి లెక్కలు సునీల్ కొనుగోలు గారు చెప్పారని పచ్చగా అవుతున్నాయి. ఆ 5-6 కూడా రాకూడదు. 5-6 రాకుండా చేయాల్సిన బాధ్యత మీది. ఇక్కడ వచ్చిందంటే బీజేపీ పెరగడానికి కారణం మీరు. రాకుండా చూడటానికి మేము సహాయం చేస్తాము, పూర్తిగా సహాయం చేస్తాము, చూసుకోవాలని చెప్పాలి. మీ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం. అందుకని వాళ్ళు ఏంటి చేస్తారు ఏంటంటే వాళ్ళు ఇష్టం. కానీ మన బాధ్యత ఉంది. మేము చిన్న బాధ్యత పెద్ద బాధ్యత కాదు. ఈరోజు బీజేపీ మీద పోరాడి ఈ దేశాన్ని రక్షించడానికి కృషి చేసేవాళ్ళు మనం ముందున్నాము, ముందుంటాము. ఏ కారణంగా సిద్ధం చేస్తాం. మీరు కూడా రైట్ అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఎక్కడ కూడా అంటే మనం జహంగీర్ చేసే ఒక ఓటు మన పోరాటానికి మంచి శక్తిస్తాం. మన బిడ్డలు బాగా బలంగా ఉండాలంటే మేము మొత్తం ఎక్కేస్తాం. అందుకని మన ఓటు విలువలేదనుకోవద్దు. ప్రతి ఒక్క ఓటు విలువైందే. సిపిఎం వచ్చే ప్రతి ఓటు మన పోరాటానికి బలమిస్తుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి.